ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు 11 స్థానాల్లో కారు జోరు కొనసాగింది. గులాబీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ చతికిలపడ్డాయి. కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇండిపెండెంట్లు 2 స్థానాలు, ఫార్వర్డ్ బ్లాక్ ఓ స్థానంలో ఉనికిని చాటుకున్నారు. గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా బీఆర్ఎస్ కే సంపూర్ణ మద్దతు పలకడంతో గులాబీ పార్టీ బలం 13 స్థానాలకు పెరిగింది. ఇక మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ ఏకపక్షంగా తుఫ్రాన్ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. మొత్తం 16 స్థానాలకు గాను మెజార్టీ స్థానాల్లో కారు జోరు కొనసాగింది. బీఆర్ఎస్ అభ్యర్థులు 9 స్థానాల్లో విజయఢంకా మోగించగా కాంగ్రెస్ 4, బీజేపీ 3 స్థానాలకే పరిమితమయ్యాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, ఇప్పుడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగిరివేసింది. అదేవిధంగా ఇంకా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ సత్తా చాటింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంగాచారి? మనకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం గజ్వేల్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇందులో 11 స్థానాల్ని నేరుగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మరొక స్థానంలో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించిన నేపథ్యంలో 12 స్థానాలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టయింది. ఈ బల్దియాపై మ్యాజిక్ ఫిగర్ ని బీఆర్ఎస్ సాధించినట్టయింది. దీంతో గజ్వేల్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలంతా కూడా గజ్వేల్లో సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మొత్తం 20 స్థానాలకు గాను 12 స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కూడా సాధించడంతో గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. గజ్వేల్ బల్దియాపై రెండోసారి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేస్తున్న నేపథ్యంలో ఇక్కడ సంతోషం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లాలో మొత్తంగా 4 మున్సిపాలిటీలకు గాను 3 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. దుబ్బాక స్థానాన్ని పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో విజయం సాధించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దాదాపు 13 స్థానాన్ని అక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని మ్యాజిక్ ఫిగర్ దాటి అక్కడ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆ బల్దియాపై కూడా బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక చేర్యాల మున్సిపాలిటీపై కూడా బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. గులాబీ జెండా రెపరెపలాడినటువంటి పరిస్థితి చేర్యాల మున్సిపాలిటీపై కూడా ఏర్పడింది. అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వాళ్ళు విజయం సాధించడం జరిగింది. వాళ్ళు ఏకపక్షంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి రౌండ్లలో కొంత కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చినప్పటికీ రెండో రౌండ్ నుంచి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా గెలుపొందిన నేపథ్యంలో ఆ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టయింది. ఈ జిల్లాలో హుస్నాబాద్ కు సంబంధించిన స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఇక మెదక్ జిల్లాకు వచ్చేసరికి మెదక్ జిల్లాలో మెదక్ లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకున్నది. అక్కడ ఎక్స్ అఫీషియో గానీ ఇండిపెండెంట్ల సహకారంతో అక్కడ ఆ బల్దియాపై కూడా బీఆర్ఎస్ పార్టీ జయకేతను ఎగరవేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక తూప్రాన్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. అక్కడ అవసరమైనటువంటి 9 స్థానాన్ని పూర్తి స్థాయిలో కైవసం చేసుకున్న నేపథ్యంలో అక్కడ నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఆ స్థానంలో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా ఉంది. మొత్తానికి ఆ మెదక్ జిల్లాలో కూడా రెండు స్థానాలు ఇప్పటికే కైవసం చేసుకున్నది. అటు నరసాపూర్ మున్సిపల్ స్థానానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకోవడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ సాధించే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అక్కడ నేరుగా 5 స్థానాలను గెలిచారు. అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉండేటువంటి ఇద్దరిని కూడా వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2 స్థానాల్లో వాళ్ళు ఓటు వేస్తే అక్కడ నర్సాపూర్ మున్సిపల్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం అక్కడ కూడా ఏర్పడుతున్నది. ఇక సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలోని మొత్తంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన 5 మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అక్కడ ఇస్నాపూర్ మున్సిపాలిటీ, ఇంద్రేశము, గడ్డపోతారము, అట్లాగే గుమ్మడిదల, జిన్నారము, ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ముఖ్యంగా గుమ్మడిదల, ఇంద్రేశము, గడ్డపోతారము ఈ 3 మున్సిపల్ స్థానాల్ని నేరుగా కైవసం చేసుకున్నది. ఇక జిన్నారంలో 1-2 స్థానాలు తక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ శిబిరంలోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో
అక్కడ కూడా వాళ్ళు బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు అవకాశం ఏర్పడింది. ఆ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఇక ఇస్నాపూర్ మున్సిపల్ స్థానంలో కూడా బీఆర్ఎస్ అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకున్నది. అక్కడి నుంచి గెలిచినటువంటి ఇండిపెండెంట్లు కూడా బీఆర్ఎస్ శిబిరంలోకి వెళ్ళినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఇస్నాపూర్ బల్దియాపై కూడా మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఈ 5 స్థానాల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు జహీరాబాద్ లో నెక్ అండ్ నెక్ నడుస్తుంది. అక్కడ సగం సగం స్థానాల్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ కూడా ఒకవేళ ఎక్స్ అఫీషియో మెంబర్ తో పాటు అక్కడ గెలిచినటువంటి ఇతర అభ్యర్థులు కనుక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపితే జహీరాబాద్ బల్దియాపై కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా పాతేటువంటి అవకాశం అక్కడ ఏర్పడుతుంది. ఇక కోహీర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మిగతా స్థానాలు నారాయణఖేడ్, జోగిపేట స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి, సదాశివపేటలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ స్థానాల్ని, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైనటువంటి స్థానాల్ని అన్ని ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఈ నేపథ్యంలో అటు జహీరాబాద్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఇటు పటంచెరు నియోజకవర్గానికి సంబంధించి 5 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇస్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని కొంత కిడ్నాప్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. గట్టిగా బీఆర్ఎస్ పార్టీకి అడ్డుకొని తిరిగి వాళ్ళందరినీ కూడా తమ శిబిరంలోకి తీసుకువెళ్లడంలో విజయవంతమయ్యారు. దీంతో ఇస్నాపూర్ కు సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడైతే ఏర్పడింది. కానీ చివరికి అందరూ కూడా బీఆర్ఎస్ శిబిరంలోకి వెళ్లిపోవడంతో అక్కడ కొంత శాంతియుత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. మొత్తంగా అటు 5 పటంచెరుకు సంబంధించిన 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అవకాశం ఏర్పడింది. ఇటు సిద్దిపేట జిల్లాలో 4గింటిలో 3, అటు మెదక్ జిల్లాలో కూడా 4గింటిలో 3 స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఏర్పడ్డ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగించింది. జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున ఈ ప్రచార పర్వాన్ని కొనసాగించారు. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. కేసీఆర్ ఎప్పటికప్పుడు ఈ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ దానికి తగిన విధంగా ఆయన సూచనలు, సలహాలు ఇస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున పనిచేసి ఈ అభ్యర్థుల విజయానికి కృషి చేసినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి విజయం సాధించినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడము, ఇంత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడడం పట్ల బీఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొని ఉందని చెప్పవచ్చు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.